ప్రెసెంట్ ఆంధ్రాలో పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కూడా ఎలా ఉంది అని అంటారు? వీళ్ళ పాలన ఎలా ఉంది అని అంటారు? వీళ్ళ పాలన బిగ్ జీరో. ఏ విధంగా చెప్తారు? అలా 9 నెలలు అయింది, ఏం చేశారు? వచ్చి ఏం చేశారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ర్యాంకింగ్స్ ర్యాంకింగ్ వాళ్ళకాళ్ళు. అసలు ఎందుకు ఈ ర్యాంకింగ్లు గోలేంటి నాకు అర్థం కాదు. అసలు ఈ ర్యాంకులు ఏంటి? ఎవరికాడు ర్యాంకులు వేసేసుకోవటమేనా? ప్రజలు ఇచ్చిన ర్యాంక్ 0. మీరు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? సూపర్ 6లో మీరు వచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? ఆ వాగ్దానాల్లో ఒకటైనా అమలు జరిగిందా? ఒక బిడ్డకి నేను 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానని జగనన్న చెప్తే లేదు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి మోసం చేసి తల్లికి వందనం అని చెప్పారు. ప్రజలేమనుకున్నారు? ఓహో, మా ఇంట్లో ఒక బిడ్డకి జగన్ ఇస్తాడు, జగన్ మంచోడే. కానీ చంద్రబాబు నాయుడు అందరికి ఇస్తామంటున్నాడు కదా, ఆశ. అలాగే రైతన్నకు 13,500 ఇచ్చాడు జగన్. మరి చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తామంటున్నాడు కదా, ఆశ. అలాగే నిరుద్యోగులకి 20 లక్షల మంది ఉంటే 3,000 రూపాయలు ఇస్తామంటున్నాడు ఒక్కో నిరుద్యోగికి, ఆశ. మహిళలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తామన్నాడు కదా, ఆశ. ఆశ 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 నమ్మకంతో గెలిపించారు. జస్ట్ మార్జిన్ ఎక్కువ చూపించాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏమన్నారు? ఇంతే, ఇంతకు మించి నేను ఇవ్వలేను, ఇదే బడ్జెట్. ఆల్రెడీ ఆశలు చూపించిందే జగన్ గారు కదా. నో, ఆశే చూపింటే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు. అందరికీ ఇస్తాను పిల్లలందరికీ అని అమ్మఒడి ఉండేటప్పుడు జగన్ ఏమన్నారు? లేను, నేను ఒక్కడికే ఇవ్వగలను, అందరికీ ఇవ్వలేను. 20,000 అన్నారు కదా, ఇవ్వలేను. 13,500 ఇస్తాను. 4,000 అన్నారు కదా, పెన్షన్ ఇవ్వలేను, 3,500 ఇవ్వగలను. దిస్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ద లీడర్. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా కాల రెగరేసుకొని చెప్పొచ్చు మేము, మా లీడర్ దిస్ మచ్, ఇది మా లీడర్ కెపాసిటీ అని. అలాంటి లీడర్ అండి. ఓడితే ఏంటి, గెలిస్తే ఏంటి? మీరు అన్ని అప్పుల పాలు చేసేసి వెళ్ళారు కాబట్టి ప్రస్తుతం ఈ పథకాలన్నీ అమలు అవ్వట్లేదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఓకే, మేము అప్పుల పాలు చేసాం. మరి చంద్రబాబు నాయుడు ఏమైనా గాడుదలు కాస్తున్నాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇంత అప్పులు ఉండగా ఇన్ని వాగ్దానాలు సాధ్యం కాదని మీకు తెలియలేదా? చిన్న పిల్లోడు, 50 సంవత్సరాల పిల్లోడు జగన్కి తెలుసు, 76 సంవత్సరాలు మీకు తెలియలేదా? ఏం మాట్లాడుతున్నారు? మీ స్వార్థం కోసం మీరు ప్రజలకు మోసం చేశారు. ఒక్కటైనా అమలు చేశారా? చేయలేదు. అది మోసం కదా. మరి ప్రజలు ఇప్పుడు ఏ ర్యాంకింగ్ ఇవ్వాలి? అందుకే బిగ్ జీరో ర్యాంకింగ్ నా దృష్టిలో. రైట్. అయితే అప్పటి నుంచి మాధురి గారితో నేను ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు మాధురి గారి దగ్గరికి వస్తాను. ఆ చీర కట్టుకోవడం కానీ తను తయారవ్వడం కానీ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందంటే నిజంగా ఆడవాళ్ళకి కూడా కొంచెం కుళ్ళు వచ్చేలాగా ఉంటారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు? అది నేనేం మెయింటైన్ చేయట్లేదు. ఈ టెన్షన్ మధ్యలో కూడా ఫేస్ బ్రైట్ గా చీర్ఫుల్ గా అసలు ఎంత ప్లెజెంట్ గా మంచిగా అనిపిస్తారు. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడైనా ఉమెన్ కి బ్యూటీ ఇస్తుందని నేనైతే నమ్ముతాను. మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే అంత అందంగా ఉంటాయి. ఎవ్రీ ఉమెన్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి ఉమెన్ కూడా అందంగానే ఉంటుంది. తను పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, ఉమెన్ అంటే ఈక్వల్ టు నేచర్. ఎప్పుడు అందంగానే ఉంటుంది. మనం అంత కాన్ఫిడెంట్ గా ఉంటే మనం అంత బాగుంటాం. రైట్. అయితే ఆ చీర కట్టి చూస్తే ఈవిడ ఎక్కడి నుంచి కొంటారు ఈ చీరలన్నీ? నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి. రోజుకొక మీ సారీస్ చూడడానికి కొంతమంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, పెడుతున్నారు. మీ సారీ ఎక్కడ తీసుకున్నారు, పేజ్ చెప్పండి, షాప్ చెప్పండి అని. అందుకేనా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ గానీ మీరు మాల్ ఓపెన్ చేయబోతున్నారు అని అంటారు? అలా అని కాదు, నాకు బేసికల్ గా శారీస్ అంటే చాలా ఇష్టం. సో నేను శారీస్ కోసం చాలా షాప్స్ కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రైసెస్ చూసి నేను షాక్ అయ్యేదాన్ని. ఏంటి ఇంత ప్రైసెస్ అమ్ముతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. సో దీనికోసం నేను చాలా రీసెర్చ్ చేశాను. చాలా డేస్ నుంచి నాకు ముందు నుంచి ఒక ప్యాషన్ ఉండేది. ఈ ఫ్యాషన్ పట్ల నాకు ప్యాషన్ ఉంది. సో దానికోసం నేను ఎప్పటి నుంచో శారీ షాప్ ఒకటి పెడదామని అనుకున్నాను. దీనికోసం నేను చాలా చోట్లకి వెళ్ళి చూసి డైరెక్ట్ గా వీవర్స్ తో మాట్లాడి అవన్నీ చూసిన తర్వాత వీవర్స్ నుంచి మనకి వచ్చేటప్పటికి చాలా ప్రైస్ ఎక్కువ వస్తుందని నేను అబ్జర్వ్ చేసి సార్కి నా ఇంట్రెస్ట్ ని చెప్పాను. నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది శారీ స్టోర్ పెట్టాలని అని. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను బ్యాక్ హ్యాండ్ లో సపోర్ట్ చేస్తాను, నువ్వు చెయ్యి అని చెప్పారు. దీనికోసం సంబంధించి కొంతమంది వీవర్స్ తో మాట్లాడి ధర్మవరం, కంచి, వారణాసి ఇక్కడ దగ్గరలో మేమే స్వయంగా మగ్గాలు ఏర్పాటు చేసుకొని వీవర్స్ తో మాట్లాడి మేమే మెటీరియల్ అవి ఇచ్చి మేమే దగ్గరుండి కలర్ కాంబినేషన్స్ అన్ని చెప్పి శారీస్ దగ్గరుండి వీవింగ్ చేయించుకొని అవి తెచ్చి మార్కెట్ లో పెట్టి కస్టమర్స్ కూడా తక్కువ ప్రైస్ కి విత్ క్వాలిటీ ఇవ్వాలని నిర్ణయించుకొని, మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా ఇవ్వాలి, చాలా తక్కువ ప్రైస్. ఎందుకంటే వీవర్ దగ్గర ఒక 10,000 కి శారీ రెడీ అవుతుంటే దాన్ని మార్కెట్ లో తెచ్చి 1,19,000 కి అమ్ముతున్నారు. అలా కాకుండా ఒక 10,000 కి రెడీ అయితే మన ట్రాన్స్పోర్ట్ చార్జెస్, మన మెయింటెనెన్స్ అన్ని వేసుకుని అట్లీస్ట్ 20,000 కైనా శారీని
కస్టమర్ కి అందించాలనే ఉద్దేశంతో స్ట్రాటజీ అయినా లేకపోతే నిజంగా నేను నా మాధురి గురించి మీరు ఏం తెలుసుకున్నారు ఈ 6-7 months లో? నేను ఓపెన్, ఫ్రాంక్, సిన్సియర్, ఇవన్నీ నాకు ఎవరే అనుకున్నా పర్లేదు, నేనైతే ఓపెన్ గా ఉంటాను. నాకు డబ్బుల కంటే కూడా గుడ్ విల్ సంపాదించుకోవాలని ఉంది. గట్టి పోటీ అవుతారేమో, మరి పెద్ద షాప్స్ ఉన్నాయి ఇక్కడ. పోటీ అవ్వడం కంటే కూడా నాకు ఎలా ఉందంటే, ఒక ఎవ్రీ ఉమెన్ వచ్చినప్పుడు షాప్కి వచ్చేటప్పుడు మాధురి మేడం దగ్గరికి మనం వెళ్తే శారీ మనకి తక్కువ కాస్ట్ లో మంచి క్వాలిటీతో మనకి శారీ వస్తుంది అనే ఫీల్ తో వెళ్తే ఆ గుడ్ విల్ నాకుంటే చాలని నా ఒపీనియన్. నాకైతే ఇప్పుడు అయిపోయిందా మొత్తం ప్లానింగ్ అంతా? అయిపోయింది. ఆల్మోస్ట్ March 3rd షాప్ ఓపెనింగ్ చేస్తున్నాను. March 3rd కాంచీపురం వక్లా సిల్క్స్ అనుకున్నా. షాప్ నేమ్ కూడా వక్లా సిల్క్స్ అని శ్రీనివాస్ గారు సజెస్ట్ చేశారు. ఎందుకనంటే శ్రీనివాస్ గారు చెప్తారు. ముందుగా స్వామి వారి ఆశీస్సులతో బ్రతికిన వాళ్ళు స్వామికి సంబంధించింది ఏదైనా పేరు పెట్టాలి అని ఆలోచించుకుంటే స్వామివారి తల్లి వకుళమాత. ఎవరి వకుళమాత? ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తల్లి యశోదాదేవి. శ్రీకృష్ణుడికి ఆ యుగధర్మం ప్రకారం, ఆ అవతారం ప్రకారం కొన్ని వివాహాలు జరుగుతాయి. ఆ వివాహాల్లో ఏ సందర్భంలో కూడా యశోదాదేవి ఉండరు. కొడుకును దగ్గరుండి పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఆమెకు ఆ కోరిక నెరవేరలేదు. ఆమె కోరిక కోరుతుంది, నాన్న నీకు నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, నాకు అవకాశం కల్పించమంట. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, కలియుగాంతంలో నువ్వు మళ్ళీ వకుళమాతగా పుడతావు, నీ కోరిక నెరవేరుతుంది అని. అప్పుడు కలియుగాంతంలో వకుళమాతగా ఈ 7 కొండల్లో ఆమె జన్మిస్తారు, ఓ కుటీరంలో ఉంటారు. కొన్ని కారణాల వల్ల వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి ఆ పర్వతాల్లో నడుచుకుంటూ వస్తుండగా, ఒంటరిగా వస్తుండగా ఆ వకుళ దేవి ఉన్న కుటీరానికి చేరతారు. చేరినప్పుడు ఆమె సడన్ గా ఆయన్ని చూసి ఎవరినైనా నువ్వు అని అడుగుతారు. సమాధానం చెప్పారు. నీ పేరేంటి అని అడుగుతారు. అన్ని పేర్లు నావే అంటారు. మరి నీ ఊరు? అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే నీకు నేనే ఒక పేరు పెడతాను, శ్రీనివాసుడు అని పేరు పెడతా, ఇక నుంచి నేను శ్రీనివాసుడు అని పిలుస్తానని శ్రీనివాసుడు అని నామకరణం చేసింది వకుళమాత. అప్పుడు శ్రీనివాసుడిగా వెంకటేశ్వర స్వామి చెప్తారు, నీ కోరిక నెరవేరు. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతితో మాట్లాడి, ఆకాశరాజుతో మాట్లాడి ఆమెకి నాకు వివాహం దగ్గరుండి జరిపించమని గత జన్మ సుకృతాన్ని ఆయన తెలియజేస్తారు. అప్పుడు వకుళమాత ఈయన ఆశీస్సులతోనే, ఈయన సహకారంతోనే ఆకాశరాజు వద్దకు వెళ్ళి వివాహం చేస్తారు. అయితే ఇక్కడ ఏంటి కనెక్టింగ్ అంటే, వకుళమాత వివాహం చేసే దానిలో ఒక మాతగా, వెంకటేశ్వర స్వామి తల్లిగా పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఆమె వస్త్రధారణ ఎలా ఉండాలి, పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, ఆయన వస్త్రధారణ ఎలా ఉండాలి, పెళ్లి చేయాలంటే ఏమేం కావాలి, అప్పు కూడా చేయాలి పెళ్లికి అని కుబేరుడి దగ్గర అప్పు చేసి పెళ్లి చేస్తారు. అప్పే వెంకటేశ్వర స్వామి ఇప్పటి వరకు వడ్డీ కాసుల వాడిగా తీరుస్తుంది. ఎన్ని బాధ్యతలు మోసిన వకుళమాత అమ్మవారు, ఆమె ఆశీస్సులు ఉండాలని ఇన్ని సాంప్రదాయాన్ని తెలియజేసిన వకుళమాత ఆశీస్సులతో ఆమె సాంప్రదాయ చిహ్నంగా ఈ వస్త్రాన్ని ప్రతి ఒక్క కస్టమర్కి అందజేస్తే ఆ మాత ఆశీస్సులు ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మేము కాంచీపురం పట్టు సిల్క్స్, ఎప్పుడైతే తన ప్యాషన్ నాకు అర్థమై పట్టు మీద బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిగా, నాకైతే అంత లేదు, ఆమెకున్నటువంటి నాలెడ్జ్తో ఆ కాంచీపురాన్నిలో తెస్తున్నటువంటి ఈ సిల్క్స్ కి ప్రాధాన్యత ఇస్తూ కాంచీపురం వకుళ సిల్క్స్ అని పేరు పెట్టాం. ఇది ఈ పేరు పెట్టడానికి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క అమ్మాయి మ్యారేజ్ కి వెళ్ళేటప్పుడు ఈ వకుళ సారీ అనేది అలా వెళ్తే అలా ట్రెడిషనల్ గా ఉంటుంది. సెంటిమెంట్ తో కొడుతున్నారు. అలానే కాదు, అది దట్ ఇస్ వాట్ ఐ యామ్ అబౌట్ టు ఆస్క్ యు. అంటే స్టోర్ డిజైనింగ్ అంతా ఎలా ఉండబోతుంది? వెంకటేశ్వర స్వామి ఉంటారు, మాత కూడా ఉంటారు, వకుళ మాత కూడా రెండు ఉంటాయి. ఆ వాళ్ళ పాదాలకు ఆ బ్లెస్సింగ్స్ తో పెళ్లి కూతురికి సారీ వెళ్ళాలని నేను ఒకటి చెప్పా మాధురికి. ఒకటి, మార్కెట్ లో అందరూ పట్టుకుని అమ్ముతారు, పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయి, మాల్స్ లో మహారాజులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం ఎంత, మనకున్న పరిస్థితి చాలా తక్కువ. రాజకీయ రంగం నుంచి నాది గ్రానైట్ వ్యాపారం, గ్రానైట్ లో 25 సంవత్సరాలు చదివే బిజినెస్. ఇప్పుడు కొత్తగా ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టాలంటే మనకి ఒక బిజినెస్ పెట్టిన తర్వాత బిజినెస్ ఓనర్ ఎవరు అన్నది జనానికి తెలుస్తుంది.